మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామమున ఈ ఉదయకాలపు ఆరాధనకు స్తుతి ఆరాధనకు వచ్చిన మీ అందరికీ మొట్టమొదటిగా ప్రత్యేక వందనాలు. అందరూ బాగున్నారా? ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దేవుని మహా ఉచితమైన కృపచేత భయంకర రాత్రి మరణ పడకలో మనల్ని ప్రభు సజీవులుగా ఉంచి తిరిగి మరలా మన బ్రతుకులో మరొక ఉదయకాలం ఇచ్చిన ఆ దేవదేవునికే మరి స్తుతి ఘనత మహిమ ప్రభావములు చెల్లునుగాక. హల్లెలూయా. ఉదయకాలపు వేళలో ఈ విధంగా ప్రభును స్తుతించగలిగే తరుణాన్ని ప్రభు ఇచ్చారు. దేవుని మనం ఎప్పుడు వెతకాలా, ఎలాగ వెతకాలా అనే దాని గురించి మనం ఆలోచన చేస్తే లేఖనాలు చెప్తున్నటువంటి మాటలు మనం జాగ్రత్తగా పరిశీలిస్తే మొదట దేవుణ్ణి మనం ఏం చేయాలంటే వెతకాలని మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనంలో చెప్పబడే మాట ఏంటంటే, కాబట్టి మొదట నా నీతిని రాజ్యమును మీరు వెతకండి, అప్పుడు మీకేం కావాలో అన్నీ అనుగ్రహించబడునని చెప్పిన దేవుడు ఆయన. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. మొదట ఆయన నీతిని రాజ్యమును మనం వెతకాల. అంతేకాదు, దినములో మొదటి సమయం ప్రభుకే ఉపయోగించాలట. ఆయన కొరకే మనం సమయాన్ని మొదటగా వెచ్చించాలట. నిజంగా లేచిన వెంటనే ఆ దేవునికే మనం నిండు మనసుతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన తర్వాతే తదుపరి పనుల్లోనికి మనం వెళ్ళాలట. ఈ విధంగా ప్రభుతోనే మొదట సమయం గడపాలా, ఆఖరికి రాత్రి కూడా ఆయనతోనే గడిపి మనం విశ్రమించాల. ఇది వాక్యం చెప్తున్నటువంటి సత్యం. ఈ సత్యాన్ని ఎరిగినటువంటి భక్తుడైనటువంటి దావీదు దేవుణ్ణి ఎప్పుడు వెతకడానికి ఇష్టపడుతున్నాడో రాజుగారుగా ఒక్క మాట ఆయన కోసం చెప్పి నేను త్వరగా ముగిస్తాను. 63వ కీర్తన మొదటి వచనం. 63వ కీర్తన మొదటి వచనం. దేవా నా దేవుడవు నీవే, ఏకువనే నేను నిన్ను వెదుకుదును. దేవునికి స్తోత్రం చెబుదాం. చూడండి, చాలామంది చాలా దేవుళ్ళని ఆరాధించేటువంటి దినాలు. ఇంటికి ఒక దేవుడు అన్నట్టుగా, ఊరికి ఒక దేవుడు, పేటకు ఒక దేవుడు, వీధికి ఒక దేవుడు అన్నట్టుగా ప్రజలు ఇప్పుడు దేవుళ్ళని ఏం చేస్తున్నారంటే దేవుళ్ళని ఆరాధిస్తున్నారు. ఒక దేవుణ్ణి కాదు, చాలామంది దేవుళ్ళని ఆరాధిస్తున్నటువంటి ఆ రోజులు. ఇటువంటి దేవుళ్ళని ఆరాధిస్తున్నటువంటి రోజుల్లో భక్తుడైనటువంటి దావీదు చెప్తున్నటువంటి మాట మనం జాగ్రత్తగా గమనిస్తే, దేవా నా దేవుడవు నీవే అంటే నా దేవుళ్ళు అంటలేదు, కానీ ఆయన ఏకవచనాన్ని సంబోధిస్తూ అంటున్నాడు, దేవా నా దేవుడవు నీవే. వాళ్ళకి ఎవరో దేవుళ్ళు నాకు తెలియదు, కానీ వాళ్ళెవరు దేవుళ్ళని ఆరాధిస్తున్నారో నాకు తెలియదు, కానీ ఇదిగో నా దేవుడు ఎవరంటే నీవే నా దేవుడవు. దేవునికి స్తోత్రం. నీవే నా దేవుడవు. ఇదిగో నేను నిన్ను ఏకువనే వెతికేదను. ఎప్పుడు వెతుకుతాను? నా దేవుడవు నీవే, నేను నిన్ను ఏకువనే వెతికేదను. ఎందుకు వెతుకుతాను తెలుసా? నీ బలమును నీ ప్రభావమును చూడాలని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. దేవునికి స్తోత్రం. చాలామంది రాత్రి ఇక్కడే పండుకున్నాం, పరిశుద్ధాలయములో. ఇది దేవుని ఆలయం, దేవుడు నిలిచేటువంటి స్థలం. ఆయన బలం, ఆయన ప్రభావము చూడాలని నేను పరిశుద్ధాలయమందు ఎంతో ఆశతో నీ తట్టు ఏం చేస్తున్నానో కనిపెట్టి ఉన్నాను. దేవుని సన్నిధిలో ఏకువనే లేచాను. నీ పరిశుద్ధాలయంలో
నేను ఎంతగానో ఆశతో ఏమై ఉన్నాను తెలుసా, కనిపెడుచున్నాను. ఎందుకనంటే నీ బలమును నీ ప్రభావమును చూడాలని. ఇంకా ఎలాగా? నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొని ఉన్నది. నీ మీద ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరము కుషించుచున్నది. దేవునికి స్తోత్రం. నీళ్లు లేని దేశంలో నా ప్రాణము నీ కొరకు ఏం కొంటుందంటే దాహంగా ఉంటుంది, తృష్ణగా ఉంటుంది. ఎలాగో తెలుసా? నా ప్రాణము నీ కొరకు తృష్ణగా ఉంది. నీ మీద ఆశ చేత నిన్ను చూడాలని నా శరీరము కృషించుచున్నది. ఈ లోక సంబంధమైనటువంటి ఆశల కొరకు, లేక ఏదో పొందాలని, లేక ఏదో కొనాలని, ఏదో తినాలని, ఏదో తాగాలని, ఏదో కట్టాలని ఆశ కాదు. కేవలము నీ మీద ఆశ చేత నిన్ను చూడాలని, నీతో సహవాసం చేయాలని, నీతో గడపాలని, నీతో సాగాలని ఒక ఆశయ. ఆ ఆశ చేత నా ప్రాణం ఏమవుతుందో తెలుసా? తృష్ణగొంటూ ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆశ. ఎవరితో గడపాలని ఆశ, ఎవరిని చూడాలని ఆశ, ఎవరి బలము కనుగొనాలని ఆశ అంటే దేవుని బలమును చూడాలని, ఆయన ప్రభావమును చూడాలని. ఆయన ప్రాణం, శరీరం ఏమవుతుందట? ఎంతో ఆశతో ఆయన కొరకు కనిపెడుతుందట. ఎప్పుడు కనిపెడుతున్నాడు? ఎండెక్క అంటే కాదు, పనులన్నీ చేసుకున్నా కాదు. ఎప్పుడో తెలుసా? ఏకువనే అంటే ఇంకా చీకటి ఉండగానే, పెందల కడనే ఏం చేసేవాడు తెలుసా? దేవుణ్ణి వెతకటం ప్రారంభించాడట. ఉన్నట్టండి మనకి ఈ స్తుతి ఆరాధన ఎందుకు అని అంటే, ఇక్కడ మనం చేయబడే ఆరాధన మనకు ఒక క్రమాన్ని నేర్పడానికి కోసం. ఇదే ఆరాధన పొద్దుటే లేచి ప్రభు పాద సన్నిధిలో మనం ప్రార్థన చేసుకోవడానికి ఒక అలవాటు కొరకు ఇక్కడ చేయబడుతున్నటువంటి స్తుతి ఆరాధన. ఈ స్తుతి ఆరాధనలు మనం గమనిస్తే కుటుంబాల్లోనూ కొరువు అవుతున్నాయి, అటు సంఘాల్లో కూడా ఏమవుతున్నాయో తెలుసా? ఈ స్తుతి ఆరాధనలు ఉండట్లేదు. ఉపవాస కూటాలు పెడతారు. ఎలాగా? ఉదయం 10 గంటలకు 11 గంటలకు స్టార్ట్ చేస్తారు, 2 గంటలకు అయిపోద్ది అంతే. మళ్ళీ సాయంకాలం 7 గంటలకు ప్రార్థన స్టార్ట్ చేస్తారు, 10 గంటలకు అయిపోద్ది అంతే. మళ్ళాడు పొద్దుట మళ్ళా 11 గంటలకే మళ్ళీ ఇంకెవరు ఉపవాసం ఉన్నట్టండి వాళ్ళు దేవుని దగ్గర గడిపే పరిస్థితులు కొన్ని సంఘాల్లో మనం చూడలేకపోతున్నాం. కానీ వాక్యానికి అనుగుణంగా దైవ సన్నిధిలో వాక్యం చెప్పబడేది ఏంటంటే, దేవుని సన్నిధిలో ఆయన పరిశుద్ధాలయం ఉందంట, ఆశతో కనిపెట్టి వారమై ఉండాలంట. దేవునికి స్తోత్రం. ఆశతో కనిపెట్టే వారమైతే ఆశ కలిగిన ప్రాణాలనంట దేవుడు ఏం చేసేవాడుగా ఉన్నాడు? తృప్తిపరిచేవాడుగా ఉన్నాడు. ఆయన బలము కనుగొనడానికి, ఆయన ప్రభావము చూడడానికి, ఆయన ద్వారా మేలును అనుభవించడానికి, దీవెన పొందుకోవడానికి ఎప్పుడు లేగాలో తెలుసా? పెందలకెడ లేచి, ఏకువనే లేచి ప్రభువా నీకు స్తోత్రమని మన నోటంట ప్రభుకి స్తోత్రాలాపన చేయాలట. దేవునికి స్తోత్రం. పొద్దుట్ లేవగానే మోకాల మీదకి వచ్చి యేసు ప్రభువా నీకు స్తోత్రం స్తోత్రం అని మొదలు పెట్టాలట. ఎందుకో తెలుసా? మనకంటే గొప్ప వాళ్ళు చాలామంది మరొక ఉదయకాలం చూడలేకపోయారు. ఈ దినాన్ని చూడని వారు ఎందరో ఉండొచ్చు, ఎంతోమంది చనిపోయి ఉండొచ్చు, ఎంతోమంది మరణాన్ని రుచి చూసి ఉండొచ్చు. కానీ ప్రభు తన కృప చేత మనల్ని సజీవులుగా ఉంచి మరొక ఉదయకాలాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు. కాబట్టి దావీదును మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ కీర్తన రాసేటప్పటికి, కీర్తన మరి పాడేటప్పటికి ఆయన ఇశ్రాయేలుకి ఏమై ఉన్నాడు తెలుసా? రాజు అయి ఉన్నాడు. రాజు అయినటువంటి వ్యక్తి దేవునితో గడిపేటువంటి అవకాశం అతనికి ఉండదు. కానీ దావీదులో ఉన్నటువంటి ఆ మొదటి ఆలోచన ఏంటి తెలుసా? మొదటి దేవునితోనే అతనికి ఏం ఉందో తెలుసా? అనుబంధం. దేవుని కాదనేది లేదు. అందుకే దేవుడు ఆయన గురించి చెప్పిన మాట, నా ఇష్టానుసారుడైన మనుషుడు దావీదు, నా ఇష్టమును నెరవేర్చేవాడు. ఏంటి దేవుని ఇష్టం, ఏంటి దేవుని చిత్తం అంటే మరి కృతజ్ఞతాస్తుతులు చెల్లించటమే దేవుని చిత్తం అంట. దేవునికి స్తోత్రం.
తెస్సలోనికి రాసిన మొదటి పత్రికలో 5వ అధ్యాయం 16వ వచనంలో చెప్పబడిన మాట చూస్తే, ప్రతి విషయమును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో ఏం చిత్తమో తెలుసా? దేవుని చిత్తం. దేవుని చిత్తం అంటే ఇప్పుడు ఎవరి చిత్తాన్ని నెరవేరుస్తున్నాడు? దావీదు దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నాడు. తెల్లవారకుండగానే లేస్తున్నాడు, దేవునికి స్తుతియాగాన్ని అర్పిస్తా ఉన్నాడు. నా దేవుడవు నీవేనయ్యా, ఇక నాకెవరు దేవుళ్ళు లేరు, నాకెవరు ఆధారం లేరు, నన్ను ఆదరించేవారు ఎవరు లేరు, నాకు తోడుగా ఉన్నవారు ఎవరు లేరు, నన్ను నడిపించేవాడు ఎవడు లేడు, ఇదిగో నన్ను బలపరిచేవాడు ఎవడు లేడు, నీవు తప్ప నాకెవరు సహాయం లేదు, నీవే నా దేవుడు అని అతడు నిండు మనసుతో దేవుని ఆరాధించటం ప్రారంభిస్తా ఉన్నాడు. ప్రతిరోజు ఇదే విధంగా ఆయన ఆరాధన కొనసాగుతూనే ఉంది. అందుకే ఆయన గురించి రాయబడ్డది, దినమున కంటే 7 మార్లు ప్రభును స్తుతించేవాడట, 3 మార్లే తన కొరకు ప్రార్థన చేసుకునేవాడట. దేవునికి స్తోత్రం. 7 మార్లు స్తుతించడానికి సమయాన్ని ఉపయోగించేవాడు. కేవలం 3 మార్లే దేవునికి ప్రార్థన చేసేవాడు. ఈరోజు మరి నాలో ఈ అలవాటు ఉందా? స్తుతించే అలవాటు ఉందా? పొద్దుటే లేవగానే ప్రభు పాదాలు పట్టుకుని, ప్రభువా నీవే నన్ను కాపాడావు తండ్రి, మరణ పడక నుంచి తప్పించావు నాయన, సజీవుడిగా ఉంచావు, సజీవురాలుగా ఉంచావు, ఇదిగో నా బిడ్డలను, నా కుటుంబాన్ని, నా భర్తను, నా భార్యను, అయ్యా మమ్మల్ని అందరినీ క్షేమంగా ఉంచినందుకు స్తోత్రం అనంట. పొద్దుటి లేవగానే మనం ఎక్కడ పండుకున్నామో అక్కడే మోకరించి దేవునికి ఏం చెల్లించాలో తెలుసా? స్తుతియాగం అర్పించాలట. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఎందుకో తెలుసా? ఆయన తప్ప మనల్ని కాచేవాడు ఎవరు లేడు. 121వ కీర్తనలో రాయబడ్డది కదా, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును, పగలు ఎండ దెబ్బైనను రాత్రి వెన్నెల దెబ్బైనను నీకు తగులదు, ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును, ఇది మొదలుకొని నిరంతరము నీ రాక పోకలయందు యెహోవా నిన్ను కాపాడును. ఆయనంట ఎలా కాపాడుతున్నాడో తెలుసా? రాత్రి మనం గుర్రపట్టి నిద్రపోతున్నాం, తర్వాత ఏమైందో మనకేమీ తెలియదు, కానీ ఆయనంట మనల్ని కాపాడడానికంట కొనకకుండా నిద్రపోకుండా ఆయన కాపాడుతున్నాడంట. అంటే నైట్ డ్యూటీ ఎవరు చేస్తున్నారు? రాత్రంతా నిద్ర లేకుండా ఆయన ఉంటున్నారట మన కోసం. ఎందుకో తెలుసా? మనం మత్తుగా నిద్రపోతాం, ఏమవుతారు వీళ్ళని, మనకి ఏమీ కలగకుండా, ఏమీ జరగకుండా. మన పెద్దోళ్ళు చూడండి, మన వృద్ధులు ఇంట్లో ఉంటే మనకి భద్రత, మన నిద్ర ఉండమ్మా పర్లేదు నేను ఉంటానులే అంటారు, వాళ్ళు చూస్తారు. వాళ్ళు పెద్దోళ్ళు ఏం చేస్తారు తెలుసా? మనకు భద్రతగా ఉంటారు. వాళ్ళు ఉన్నారంటే మనకు ఒక ధైర్యం, మత్తుగా నిద్రపోతాం. అదే పెద్దోళ్ళు ఇంట్లో లేకపోయేటప్పటికి ఏమేస్తుంది? మనకి భయం వేస్తుంది. ఇప్పుడు మనందరికీ ప్రపంచ దేశానికి పెద్ద నాయకుడు, అధిపతి ఎవరంటే మన ప్రభు అయిన యేసయ్య మాత్రమే. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. ఆయనంట మన నిద్రపోవడం కోసం ఆయన కొనకకుండా నిద్రపోకుండా మనల్ని ఏం చేస్తున్న దేవుడంట? కాపాడుచున్న దేవుడట. అందుకే మనం సజీవులుగా ఉంటున్నాం. అయితే రాత్రి ఏం జరుగుతుందో మనకి ఏం తెలుస్తుంది? ఏ పాము వచ్చి మన మీద పాకెళ్ళిపోద్దో మనకేం తెలుస్తుందా? ఒక్కోసారి ఎలకలు మన మీద పాకేస్తూ ఉంటాయి, అది బరువైన ఎలక అనుకోండి తెలుస్తుంది మనకి. పెద్ద ఎలకలు పాకుతాయి చూడండి, అప్పుడైతే గమ్ముంది మనకు తెలుస్తుంది, కానీ చిన్నదైతే మనకి తెలియదు, ఏదో పాకుతుంది అనుకుంటాం. ఒకసారి అది కరిసేసి వెళ్ళిపోతుంది ఏలట్టుకని. ఈ ప్రమాదాల నుంచి మనం తప్పిస్తున్నవాడు ఎవరంటే దేవుడే. ఎలాగంట? ఆయన కొనకకుండా నిద్రపోకుండా ఆయన మనల్ని కాపాడుతున్న దేవుడు. కాబట్టి స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు ఎవరికి చెల్లించాలి తెలుసా? దేవునికి చెల్లాలి. 118వ కీర్తన 28వ వచనాన్ని చూడండి ఒకసారి. 118వ కీర్తన 28వ వచనం. నీవు నా దేవుడవు, నీకు నేనేం చెల్లిస్తాను? కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను. నీవు నా దేవుడవు, నేను నిన్నేం చేస్తాను తెలుసా? గణపరిచేస్తాను. ఇదిగో నీవు నా దేవుడు అయ్యా, నీకు నేనేం చెల్లిస్తాను?
కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. ఇదిగో నీవు నా దేవుడవు, నేను నిన్నేం చేస్తాను తెలుసా, ఘనపరిచెదను. దేవునికి స్తోత్రం. ఈ విధంగా దేవుని పైన పూర్తిగా ఏకభావం, ఏక మనసు మనకు అవసరం. దేవుళ్ళు కాదు మనకు ఉన్నది, ఎవరున్నాడు? దేవుడు మాత్రమే. ఆయన త్రిత్వమై ఉన్న దేవుడు, ఆయన ముగ్గురుగా పనిచేయు దేవుడై ఉన్నాడు. తండ్రిగా, కుమారుడిగా, పరిశుద్ధాత్మగా దేవుడు. కానీ దేవుళ్ళు కాదు. ఈరోజు లోకమంతా దేవుళ్ళ వైపు తిరుగుతుంది. నిజమైన దేవుడు ఎవరా అని చెప్పి అన్వేషించేవారు కొందరైతే, లేదు మేము చేసే ఆరాధించే దేవుడే నిజమనుకునే వాళ్ళు కొంతమంది అయ్యి రకరకాలుగా దేవుళ్ళని ఏం చేస్తున్నారంటే ఆరాధిస్తూ ఉన్నారు. అందుకే అందరు దేవుళ్ళ దగ్గరికి తిరుగుతూనే ఉంటారు. ఇంతకీ వాళ్ళకి ఎవడో ఒక్కడో నిజమైన దేవుడు ఆ సంగతి తెలియక తిరుగుతూ ఉన్నటువంటి లోకంలో మనం ఉన్నాం. కానీ మనకు తెలుసు ఆయన నిజమైనటువంటి దేవుడు, ఆయనే ఆధారభూతుడు, ఆయనే సర్వాధికారి అయిన దేవుడు, ఆయనే సృష్టికర్త అయినటువంటి దేవుడు, ఆయనే ఆది సంభూతుడు, ప్రారంభకుడు ఆయనే, ముగింపు ఆయనే, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు, నమ్మదగిన దేవుడు. అందుకే ఆయన మన దేవుడు. ఆయనకి ఏం చెల్లించాలట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలా, ఆయన నామమును ఘనపరచాలి. యెషయా గ్రంథం 26 అధ్యాయం 9వ వచనం చదువుదాం. 26 అధ్యాయము 9వ వచనం చూడండి. రాత్రి వేళ నా ప్రాణము నాలోనున్న ఆత్మశక్తితో నిన్ను ఆశ్రయించుచున్నదే. దేవునికి స్తోత్రం. రాత్రి వేళ నా ప్రాణము నిన్ను ఆశ్రయించుచున్నదే. రాత్రి వేళ ప్రాణం ఎవరిని ఆశ్రయిస్తుందట? దేవుణ్ణి ఆశ్రయిస్తుంది. నా ప్రాణం నిన్ను ఆశ్రయించుచున్నదే. ఈరోజు మన ఆశ్రయము, మన ఆధారము, మన కోట, మన కొండ, మన దుర్గము ఎవరంటే దేవుడే, దేవుడే, దేవుడే. అందుకని పూర్తిగా మనం పొద్దుటే లేవగానే, దేవా నా దేవుడవు నీవయ్యా, మరణ పడక నుంచి నన్ను తప్పించావయ్యా, సజీవురాలుగా ఉంచావయ్యా, ఇదిగో నన్ను కాపాడి మరొక దినం ఇచ్చినందుకు నీకు స్తోత్రమని స్తోత్రముతోనే మనం దినాన్ని మనం ప్రారంభించాలట. యోబు గ్రంథం 23 అధ్యాయం 3వ వచనం. యోబు గ్రంథము 23వ అధ్యాయము 3వ వచనం. ఆయన నివాస స్థలం ఒకటికి నేను చేరినట్లుగా ఆయనను ఎక్కడ కనుగొందును నాకు తెలియబడునుగాక. ఈయన ఆశ ఏంటంటే ఆయన నివాసపురము చేరాల. ఈరోజు నేను ముగిస్తున్నాను. దేవుని ఎరిగినట్టండి మనందరి ఆశ ఒకటే, ఎక్కడికి చేరాలని, ఎక్కడికి వెళ్ళాలని, ఎక్కడ ఆనందించాలని, ఎక్కడ స్తుతించేవారుగా ఉండాలని, ఆయన ముఖ దర్శనం చేసుకునే గుంపులో ఉండాలని ఆశ, ఆయన సన్నిధికి చేరాలని ఆశ, ఆయన సన్నిధిలో ఆయనతో పాటు ఆనందించేవారుగా, స్తుతించేవారుగా, ఘనపరిచేవారుగా, ఆయన ముఖ దర్శనము చేసుకునేవారుగా ఆ గుంపులో ఉండాలని ఆశ భక్తులది. ఈరోజు వాక్యం వింటున్నా నా ప్రియ సహోదరి సహోదరులరా, మన ఆశ, మన ఆరాటం, మన అభిలాష ఏంటో తెలుసా? మన కోరిక ఏమై ఉండాలి తెలుసా? ఆ రాజ్యంలో ఆయనతో పాటు ఉండాలని ఆశ, ఆయనతో గడపాలని ఆశ, ఆయన స్తుతించాలని ఆశ, ఆయన నామమును హెచ్చించాలని ఆశ. ఆ ఆశ కలిగి మనం ప్రభుని ఆరాధించగలిగితే ఒకానొక రోజు మన ఆశ గల ప్రాణాన్ని ఆయన తృప్తిపరచు దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఉదయకాలపు వేళలో వాక్యాన్ని జాగ్రత్తగా గమనిస్తే దావీదు సత్యమును ఎరిగిన దేవుడు,
సత్యమును ఎరిగి దేవుడిగానే ఆరాధించటం మొదలుపెట్టాడు. ఈరోజు వాక్యం వింటున్నా నా ప్రియ సహోదరి సహోదరులారు, ఇంకా దేవుడిని నువ్వు ఎరగని వాడవైతే, తెలుసుకున్న వాడవైతే, కనుగొన్న వాడవైతే ఈరోజు చెప్పబడుతుంది, ఈయనే నిజమైన దేవుడు, నేనే దేవుడను, వేరొక దేవుడు మీకు ఉండకూడదని, ఏ నామమున మీరు ఆరాధించకూడదని స్పష్టంగా చెప్పిన వాడు దేవుడు. అన్ని నామముల కన్నా పైనామము యేసునామం, ఈ నామమునే రక్షణ, మరి ఏ నామమున రక్షణ లేదట. ఇంకా వేరే దేవుడని, ఎవరో దేవుళ్ళని ఒకవేళ ఎదిగే స్థితిలో ఈ వాక్యం వింటున్న వారు ఎవరైనా ఉంటే ఈరోజు ఒకసారి ఆలోచన చేసుకో. నేను ఎవరినైతే దేవుడు అని చెప్తున్నాను, ఆయనే దేవుడు, ఆయనే సృష్టికర్త, ఆయనే రక్షకుడు, ఆయనే నిత్య జీవాన్ని ఇచ్చేవాడు, ఆయనే నీ కొరకు నా కొరకు ఏం పెట్టినవాడు తెలుసా? ప్రాణం పెట్టినవాడు. దేవుళ్ళని పిలువబడేటువంటి వాళ్ళు ఏ మనుషుడి కోసమైనా ప్రాణం పెట్టిన దేవుడు ఉన్నాడు అని అంటే అది కేవలము నా ప్రభు అయిన యేసు తప్ప మరొక దేవుడు లేడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. ఆయన మానవులను ప్రేమించిన దేవుడు, ప్రేమించిన ప్రేమకు బదులుగా ప్రాణం పెట్టిన దేవుడు. అంతేకాదు, నిత్య జీవం ఇవ్వడానికి కొరకు, నీ కొరకు నిత్య జీవాన్ని సిద్ధపరచడానికి కొరకు సమాధి గెలిచి తిరిగి లేచిన దేవుడు. ప్రపంచ దేశములో దేవుళ్ళని పిలువబడుతున్న వారు, అధికారులుగా లేకపోతే గొప్పవారిగా పిలువబడిన వారు అందరూ చనిపోయారే కానీ సమాధి గెలిచి తిరిగి లేచిన వాడు ఒక్కడునో లేడు. నా దేవుని సమాధి నేటికి ఖాళీ సమాధే. ప్రపంచ దేశంలో ఎవరిదైనా ఖాళీ సమాధి ఉన్నదంటే అది నా దేవుడైన ప్రభువుది మాత్రమే. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. ఇంకా దేవుణ్ణి అన్వేషించేటువంటి స్థితిలో ఉంటే ఈరోజే ఒక్కసారి యేసు ప్రభుని నువ్వు ఆరాధించగలిగితే, ఆయన వైపు నీ మనసు త్రిప్పగలిగితే, ఆయన చెంతకు నువ్వు చేరగలిగితే ఆయన ద్వారానే నిత్య జీవం, ఆయన ద్వారానే నీకు రక్షణ. కాబట్టి ఇంకా దావీదు అంటున్నాడు, నా దేవుడవు నీవేనని. ఈరోజు నీవు అలాగా ఆయన్నే ఆరాధించే స్థితిలోనికి రాగలిగితే నువ్వు ధన్యుడవుతావు. ఇక్కడంటే మన అందరికీ కూడా ఆయనే దేవుడు, వేరొక దేవుడు మనకి లేడు. ఆయనే స్తుతికి పాత్రుడు, స్తోత్రార్హుడు, స్తుతింపదగినవాడు, పూజింపదగినవాడు, ఆరాధించదగినవాడు ఆయన ఒక్కడే. ఇంకెవరికి ఆరాధించవలసిన అవసరం మనకి లేదు. ఎవరి దగ్గర తల వంచవలసిన పని లేదు. ఆయన ఒక్కడే ఆరాధ్య దేవుడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలపు వేళలో నీవు ఇంకా ఆయనను వెతకలేని స్థితిలో ఉంటుంటే పొద్దుటే లేవగానే వేటునో వెతకటం కాదు కానీ దేవుని వెతుకుదాం, దేవుని బలాన్ని వెతుకుదాం, ప్రభావాన్ని వెతుకుదాం. అలా వెతకటం మొదలు పెడితే మనకేం కావాలో అన్నీ ఆయనే ఇస్తారట. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. ఏం కావాలో అన్నీ ఇస్తారట. మొదట నా నీతిని, రాజ్యాన్ని మీరు వెతికితే మీకేం కావాలన్నీ నేను ఇస్తానని ప్రభు చెప్తున్నారు. ఆ వాగ్దానం నీ జీవితంలో, నా జీవితంలో దేవుడు నెరవేర్చి ఏది కావాలో మన ప్రతి అక్కర కొదువ ఆయన నామ ఐశ్వర్యములో తీర్చబడునుగాక. అందరికి వందనాలు. దయచేసి తల వంచండి, ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, నీ పరిశుద్ధమైన ఘనమైన ఉన్నతమైన నామానికి వందనాలు. మేమై ఉన్నామో అది కేవలం నీ కృప తండ్రి. భయంకరమైన రాత్రి మరణ పడకలో మమ్మల్ని సజీవులుగా ఉంచాం. మరొక ఉదయకాలం ఇచ్చావు. ఉదయకాలపు వేళలో నీ మందిరములో నిన్ను స్తుతించుకునే వారిగా మమ్మల్ని ఉంచినందుకు స్తోత్రం. దావీదు తన జీవితంలో ఎప్పుడు లేచి నిన్ను వెతుకుతున్నాడో, ఎలాగ వెతుకుతున్నాడో, ఎందుకు వెతుకుతున్నాడో ఈ ఉదయకాలపు వేళలో మీరు మాతో మాట్లాడి ఉన్నారు ప్రభా. నిజమే, ఈరోజు నీవే దేవుడు అనేటువంటి సత్యాన్ని కొందరు ఇంకా ఎరగలేకుండా ఉన్నారు తండ్రి. అయితే మేమైతే ఎరిగిన వారుగా ఉన్నాం, కానీ నిన్ను పొద్దుటే లేచి నిన్ను వెతకలేని స్థితిలో ఉంటే నిన్ను ఎదికే అనుభవాన్ని మాకు నేర్పించండి. మొదట నీ నీతిని, రాజ్యాన్ని వెతికితే ఆ తర్వాత మాకు అన్ని నీవు ఇస్తావని లేఖనాలు చెప్తున్నట్లుగా నిన్ను ఎదికే కృప మాకు దయచేయండి. ఈ ఉదయకాలపు ఆరాధనలో, ఈ స్తుతి ఆరాధనకు వచ్చిన ప్రియా యవన బిడ్డలను, చిన్న బిడ్డలను, పెద్దలైన వారందరినీ కూడా మీరు దీవించండి.
అలాగే ఉదయకాలపు 9 గంటలకు జరిగే ఆరాధనలోను, మధ్యాహ్న కాలపు జరిగే ఆరాధనలోను, ఈ రాత్రి జరిగే ఆరాధనలోను మీరు కృప తోడుగా ఉంచండి. ఇచ్చిన అనుకూలమైన వాతావరణాన్ని బట్టి వందనాలు, విద్యుత్తును బట్టి వందనాలు, సౌండ్ సిస్టాన్ని బట్టి వందనాలు, ఆర్కెస్ట్రాను బట్టి వందనాలు. అన్నిటిని అనుకూలపరిచి ఎంతో మహిమకరముగా, దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా ఈ కార్యాలు మీరు జరిగిస్తున్నందుకు మీకే స్తోత్రాలు. జరగబోయే కొడుకులు ఆశీర్వాదకరంగా జరిగించండి. నీ నామ మహిమార్థమై ప్రభా, ఈ కొడుకులు జరగడానికి, నీ నామ మహిమపరచబడ్డానికి కృప దయచేయండి. కొడుకుల అనంతరం అనేక మంది బిడ్డలు రక్షణ లేని వాళ్ళు ఉన్నారు. ఈ గ్రామంలో రక్షణలోనికి వచ్చినట్లు కూడా కృప దయచేయండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందండి. నాయన దినమంతటి కొరకు మమ్మల్ని సిద్ధపరచండి. అలాగే రేపు కూడా జరిగే కొడుకుల్లో సహాయం చేయండి. యేసయ్య ఘనమైన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నా పరమ తండ్రి. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము, సమాధానం ఇప్పుడు వచ్చిన మనకును, మన కుటుంబాలకును, సంఘానికి, గ్రామానికి ప్రభు కృప నిత్యము తోడై నడిపించును గాక. యేసు రక్తమే, సిలువ రక్తమే, ప్రవేశ రక్తం సంపూర్ణ విషయం, అపవాది కీలికనంత నాశనం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు. దయచేసి